శ్రీమాత్రే నమః. పెద్దలందరికీ నమస్కారం, చిన్నలందరికీ ఆశీర్వచనం అండి. లోకా సంస్థ సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. మార్గశిర లక్ష్మీవారం నాడు నేను కనక మహాలక్ష్మి దేవి పూజ చేయించుకుంటున్నానండి. అందుకే ఈరోజు ఎర్లీగా 3 గంటలకే లేచి వాకలు తుడిసి కల్లాపేసేసుకొని గోమయించే తలకేసుకొని నేను ముగ్గు పెట్టేసుకున్నానన్నమాట. కలర్స్ కూడా తెచ్చుకున్నాను, అవి వేసుకున్నానండి. కొంచెం టైం ఎక్కువే పట్టిందన్నమాట. పెద్దక్క 2-3 వారాల నుంచి పూజ చేయించుకుందాము అని అనుకుంటున్నారండి. అయితే వాతావరణం కలిసి రాకపోవడంతో చలిగా ఉండడం వల్ల రాలేకపోయారు. దూరం నుంచి రావాలి కదా. అయితే ఇది లాస్ట్ వారం కాబట్టి రోజు గుడికి వెళ్ళి పూజ చేసుకుని అక్కడి నుంచి వాళ్ళ తోటికోళ్ళ గారి ఇంటికి వెళ్ళాలి అని అనుకుంటున్నారన్నమాట అండి. అందుకే పెద్దక్క పెద్దబావ మా ఇంటికి వచ్చారన్నమాట. వచ్చిన తర్వాత మేము ఆర్టీసీ కాలనీ కనక మహాలక్ష్మి అమ్మవారి గుడికి వెళ్ళి 11 చెంబులతో అమ్మవారికి అభిషేకం చేసుకుని టికెట్ రాయించుకున్నామండి. 50 రూపాయలు రాయించుకున్న తర్వాత 11 చెంబులతో అంటే కలశాలతో అమ్మవారికి అభిషేకం చేసేసామండి. తర్వాత ఆవుపాలు కొబ్బరికాయ కూడా ముందు కొట్టేసుకోవాలి, తర్వాత నీళ్లు పోయాలన్నమాట. ఇలా పోసి పూజ చేసుకున్నామన్నమాట. చేసుకున్న తర్వాత అమ్మవారి దగ్గర ప్రసాదం తీర్థ ప్రసాదాలు అన్నీ తీసుకుని ఇంటికి వచ్చేసామండి. ఓం ఐం హ్రీం శ్రీం కమలగర్భాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం కమలగర్భాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం కమలగర్భాయ నమః. అయితే ఇంటికి వచ్చిన తర్వాత రుబ్బురోలు సంధికాలకి కూడా నమస్కారం పెట్టేసుకున్నామన్నమాట అండి. ఈరోజు రుబ్బురోలు సంధికాల దగ్గర నా గార్డెన్లో పూసినటువంటి చామంతి కుండీలను అమర్చుకున్నానండి. ఈ చామంతి మొక్కలు చాలా కష్టపడి పెంచుకున్నానన్నమాట అండి. నాకు వీటిని చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చూసి కొద్దీ చూడాలని అనిపిస్తుంది అన్నమాట. అందుకే నేను తెచ్చుకొని కింద పెట్టుకున్నానండి మేడపైన ఉన్న వాటిని. అయితే తెల్లవారిపోయిన తర్వాత నా ముగ్గులు ఇలా ఉన్నాయన్నమాట. చెరిగిపోయినాయి అని చూసుకున్నాను, లేదండి బాగానే ఉన్నాయి. పూజ అయిన తర్వాత టిఫిన్ పెట్టేశానండి అక్క బావగారికి. అయిన తర్వాత వాళ్ళు పిఠాపురం బయలుదేరి వెళ్ళారన్నమాట వాళ్ళ తోటికోళ్ళ గారింటికి, అంటే వాళ్ళ బావగారింటికి. అయితే నేను కుట్టిన ఫ్రాక్ని చూసి అక్క చాలా ఆనందపడిందండి, చాలా బాగుందని చెప్పింది. అయితే శాంపుల్గా నేను ఇలా పెట్టుకుని చూశానన్నమాట, చాలా బాగుందని చెప్పింది. అక్క ఫ్రాక్ని తీసుకుని వాళ్ళ తోటికోళ్ళ గారి ఇంటికి వెళ్ళిందనమాట అండి. అక్కడి నుంచి కడకుదురు పట్టుకుని వెళ్తుంది అన్నమాట. అయితే అక్క వాళ్ళ తోటికోడళ్ళు వచ్చేసి 7 మొత్తం. అక్క అయితే 6వ తోటికోడలు అన్నమాట. అందరూ చాలా కలిసికట్టుగా హ్యాపీగా ఆనందంగా ఉంటారన్నమాట అండి. ప్రతి చిన్న సెలబ్రేషన్కి అందరూ కూడా కలుసుకుంటారు వాళ్ళందరూ. మొత్తం 3 సెల్లో ఏం పర్లేదు. ఏంటి మీరేంటి మళ్ళీ వీడియో తీస్తున్నా ఏంటి సర్లే. ఈరోజు మధ్యాహ్నం 1 గంట ప్రాంతాన మా ఆడబడుచు గారు అమ్మాయి మెచ్యూర్ అయ్యిందండి. స్కూల్ నుంచి భోజనానికి ఇంటికి వస్తే అప్పుడే తెలిసింది తను మెచ్యూర్ అయిందనే విషయం. అయితే మా వారే మేనమామ అన్నమాట. అయితే అమ్మమ్మ వాళ్ళు ఫోన్ చేసి తాటాకులు తీసుకుని రమ్మని ఫోన్ చేశారండి. ఆయన మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు ఆకులు తెచ్చారనమాట. తెచ్చిన తర్వాత అమ్మాయిని ముత్తైదువులందరూ కూర్చోబెట్టారు. తర్వాత మా బాధ్యతగా ఊరిలోని కొద్దిమందిని ముత్తైదువులందరినీ పిలుచుకుని రావడానికి వెళ్ళామన్నమాట అండి. సాయంత్రం 6 అయిపోయింది మేము తిరిగేసరికి. అమ్మాయిని కూర్చోబెట్టిన తర్వాత 2:30 ప్రాంతాన్ని బయలుదేరడానికి వెళ్ళామన్నమాట. అప్పుడు ఇంటికి వచ్చేసరికి 6 అయిపోయిందండి. తర్వాత కామధేను రాలేదు అని అలా మదన పడుతూ ఉన్నానన్నమాట. అయితే ముందు రోజు మంగళవారం నాడు 2 రోజుల ముందు వెళ్ళినటువంటి కామధేనువు లక్షవారం నాడు సాయంత్రానికి కూడా ఇంటికి రాలేదండి. బుధవారం అంతా చూశాను. లక్షవారం అయితే ఈ హడావిడంతా సరిపోయిందండి. పూజా పుణ్యకార్యం, ఈ అమ్మాయి రజస్వలు అవ్వడం, ఇదంతా సరిపోయిందనమాట. అయితే సాయంత్రం టిఫిన్కి ఇడ్లీ వేస్తున్నానండి. అయితే ఆ ఇడ్లీలో చిట్టి ఇడ్లీ వేసానమాట. పిల్లలు ఎంత ఇష్టపడి అడిగారండి వెయ్యమ్మా అని. నేనైతే అమ్మ ఏదైనా ఒకటే అన్నాను, కానీ వాళ్ళు వినిపించుకోలేదన్నమాట. వాళ్ళ సరదా
చిట్టి ఇడ్లీ కోసము. ఆ రేకులు కొన్నాను కదండి, అవి వేసాను అన్నమాట. పక్కన కూర్చో. లక్షణాలు ప్రసీదమ్మ తను తింటున్నటువంటి ఇడ్లీ నాకు మా వారికి తినిపిస్తుందన్నమాట. అది చూసి నాకు హ్యాపీ అనిపించింది. మంచి లక్షణాలు ఎలా ఉన్నాయో చూసారా అన్నానన్నమాట. మా రామయ్య అయితే తినిపించడం లేదండి, వాడే తింటున్నాడు. మగపిల్లడికి ఆడపిల్లకి ఉన్న తేడా అదే అనిపిస్తుంది నాకైతేను. శ్రీమాత్రే నమః.